ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ముక్కు పుడకనెవరికిస్తే నీకెందుకు? ఇది మా ఇంటి సమస్య. మధ్యలో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? చిన్నపిల్లవి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. హద్దులు మర్చిపోయి ప్రవర్తించు. ముక్కు పుడక మాకు దక్కుతుందని తెలిసినప్పటి నుంచి అవని వాళ్ళు అసూయ చెందుతున్నారు. అందుకే అక్షయ్తో ఇలాంటి డ్రామాలు ఆడిస్తున్నారు. అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రదక్షిణలు చేయడం చాలా తప్పు. ముక్కు పుడక నాకు దక్కుతుందంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? మీరు మంచి మనసుతో ముక్కు పుడకని ఇద్దాము అని అనుకుంటున్నారు అత్తయ్య. కానీ దానిని నిహారిక కృష్ణ బావలు భద్రంగా కాపాడుకోవాలి కదా. నేను రాసిన చీటీని చదివిన రియాక్షన్ ఇప్పుడు బయటపడింది. ముక్కు పుడక చేతికి అందిన తర్వాత ఎవరి మనసులు ఎలా మారతాయో ఎవరికి తెలుసు. నువ్వేమైనా చెప్పావా? నా నోటితో నేనేం చెప్పలేదే బాబు. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ముక్కు పుడకను మేము కంటికి రెపలా కాపాడుకుంటాం. అవునవును, ఇంతకాలం మన పూజ గదిలో ఎలా భద్రంగా ఉందో అలాగే ఉంటుంది. దాని విషయంలో నా నిర్ణయం ఇంక మారదు. ఏయ్, నువ్వస్సలు కల్పించుకోవద్దు. ఈరోజు నేను అందరి ముందు శౌర్యకిస్తున్నాను అంతే. ఇక పండగ వేడుకలు మొదలు పెడదాం రండి. చూసావా ఎంత గొడవ జరిగిందో? మనం ఎంత మంచి చేసినా ఎవరూ అర్థం చేసుకోరు. మన కష్టానికి మన నెత్తుటికి తగ్గ ఫలితం ఉండదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఎవ్వరం చెప్పలేం మేడం. వేదవతి గారు, వేదవతి గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా భోగి శుభాకాంక్షలు. అమ్మా, మీ చేతులతో భోగి మంటను వెలిగించండి. ఉమ్. తీసుకోండి. బావా, నువ్వు కూడా తీసుకో. పర్వాలేదమ్మా, మేమెవరూ ఏమీ అనుకోం. ఇవ్వండి. అలా ఎలా కుదురుతుంది? పోటీ అంటే పోటీలానే ఉండాలి. మా అత్తయ్య గారు కూడా ఒప్పుకోరు. అమ్మా,
ఇవ్వమని చెప్పమ్మా. కుదరదు శ్రీకర్. నా కుటుంబ సభ్యులైనా ఊరి సభ్యులైనా నాది ఒకటే మాట. అక్షయ్ని పోటీ నుంచి తప్పించండి. మరోసారి ఆలోచించండి అత్తయ్య. ఎందుకమ్మా ఇబ్బంది పెడతారు? చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. ఎవరో ఓర్వలేని వాళ్ళు ఇలా చేశారు మావయ్య. మీరు నిర్లక్ష్యంగా ఉండి పక్కవారినంటే ఎలాగమ్మా? ముందు తప్పుకోండి. అక్షయ్ పోటీలో ఉండుంటే తనే నెగ్గేది. ఇలా జరగడం దారుణం. అయినా సరే మా అమ్మోరు తల్లికి జరగవలసిన న్యాయం ఆ అమ్మవారు జరిపిస్తుంది. ఇంకా అందరూ పోటీ మొదలు పెట్టండి. కానివ్వండి. ఇది ఖచ్చితంగా మీ పనే. అక్షయ, నువ్వేం ఫీల్ అవ్వకు తల్లి. ఏం పర్వాలేదు సార్. అక్షయ, నాతో రా. ఎక్కడికి మేడం? ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా నేను చూపిస్తాను. శత్రువుకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. ముగ్గుల పోటీ అనేది చిన్న విషయమే అయిండొచ్చు, బట్ ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. వదిలేయకూడదు. చెప్తాను, రా రా. తోక ముడిచారు. తొందరగా కానీ. టైం అవుతుంది, తొందరగా. వచ్చి అత్తయ్య గారు, మా ముగ్గు అయిపోయింది. ఆపండి ఆపండి ఆపండి, టైం అయిపోయింది. అయిపోయాయా? అయిపోయాయండి. వెరీ గుడ్. నా ముగ్గు అద్భుతంగా వచ్చింది గ్రాని. ఖచ్చితంగా బహుమతి నాకే వస్తుంది. అని నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోదు. అది జడ్జీలు డిసైడ్ చేయాలి. బావా, నీకు ఎక్కడో మండుతున్నట్టుంది కదా? మండదా మరి? అక్షయ్ను పోటీలో లేకుండా చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.